ఇక ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన దగ్గరికి వచ్చిన వీసీకి అయితే వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వైజాగ్ ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా ప్రసాద్, వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ తో మీరు ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం చెప్తూ ఉన్నారు ఈ సమస్యకు సంబంధించి? థ్యాంక్ యూ మేడం. ఏదైతే ఆ విద్యార్థి మణిగంట మృతి పట్ల 2 రోజులుగా విద్యార్థి ఆందోళన బాట పెట్టారు. అయితే ఒకేసారి మూకుమ్మడిగా వీసీ ఛాంబర్ కూడా ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి అసెంబ్లీ కూడా చర్చలు జరిగింది. మరోవైపు విద్యార్థులతో కూడా చర్చలు సఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు కూడా ఆందోళన విరమించారు. అసలు ఏం జరిగింది, వారికి ఏ హామీ ఇచ్చారని పూర్తిగా వివరాలు తెలుసు ప్రయత్నించేద్దాం. మనతో పాటు వీసీ రాజశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే రాజశేఖర్ గారు. ఏదైతే ఒకేసారి మూకుమ్మడిగా మీ పై దాడి చేయడం అసలు ఏం జరిగింది సార్? అబ్బాయి ఎలా మృతి చెందారు? పూర్తి వివరాలు సార్. చీఫ్ వార్డెన్ గారికి విద్యార్థులు ఇన్ఫార్మ్ చేశారు. ఇక్కడ హాస్టల్లో మణికంఠన్ విద్యార్థి కొలాప్స్ అవడం జరిగింది. అతన్ని వెంటనే యూనివర్సిటీ అంబులెన్స్ లో కేజీహెచ్కి తరలించడం జరిగింది. అప్పుడు విద్యార్థులు డ్రైవర్ని ఆక్సిజన్ లేకపోవడం వల్ల డ్రైవర్ ఆక్సిజన్ సిలిండర్ లేదని చెప్పారు. తర్వాత నాకు తెలిసింది. కానీ ఏదైతేనప్పటికీ అతను కేజీహెచ్కి తీసుకుని తరలించిన కేజీహెచ్ డాక్టర్స్ గారు సివియర్ ఫిట్స్, కార్డియక్ అరెస్ట్ అయి ఉండొచ్చు అని చెప్పారు. ఆ తర్వాత చీఫ్ వార్డెన్ పేరెంట్స్ తో మాట్లాడి, రెక్టర్ రిజిస్ట్రార్ గారు కూడా వెళ్ళి పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవి ఇచ్చి వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళడానికి వాళ్ళ సమాయత్తంతో విద్యార్థి వర్గాలు కొంతమంది కేజీహెచ్ కూడా వచ్చి దీన్ని కొంచెం పొలిటికల్ యాంగిల్ దృష్ట్యా చూడడం జరిగింది. తర్వాత మెయిన్ గేట్ దగ్గర విద్యార్థి చాలా సంఖ్యలో పోగై వీసీ రిజైన్ చేయాలి, దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీసీ రావాలి. నేను స్వయంగా వెళ్ళి వెళ్ళినప్పుడు కనీసం 10-15 నిమిషాలు నాతో మాట్లాడడానికి టైం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ వర్గ పోరు ఎక్కువ ఉంటుంది, ఎవరు పోరాట దానిలో వైస్ ఛాన్సలర్కి వచ్చారన్న దానికోసం వాళ్ళు మాట్లాడారు. నేను ఎంత వారించి నేను మాట్లాడతానని చెప్పినప్పుడు వాళ్ళు చాలా టైం తీసుకున్నారు. తర్వాత నాకు అవకాశం వచ్చింది. నేను మా హెల్త్ సెంటర్లో ఇప్పుడున్న మౌలిక సదుపాయాలు కానీ, తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ వేసి దాని ద్వారా ఏ కార్యక్రమం చేస్తున్నారో వివరించారు. అక్కడికి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాకు ఎటువంటి సంబంధం లేదు, మమ్మల్ని పాలిటిక్స్ లోకి లాగొద్దని విద్యార్థి సోదరుడు గట్టిగా చెప్పడం జరిగింది. మా అబ్బాయిని మేము తీసుకుని వెళ్ళాలి, పోస్ట్ మార్టం లేకుండా సాఫీగా తీసుకుని వెళ్ళాలి, దానికోసం మీరు ఏర్పాట్లు చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను అక్కడ విద్యార్థులతో మాట్లాడేసి తల్లిదండ్రులు తీసుకొని మా కార్యాలయం రావడం జరిగింది. అప్పటికి విద్యార్థులు కన్విన్స్ అయ్యారని నేను వాళ్ళని తీసుకొని రావడం. వచ్చాక రిజిస్ట్రార్ గారి సమక్షంలో మరలా విద్యార్థులకి ఇన్ఫర్మేషన్ ఏమని తెలిసిందంటే, ఇక్కడ తల్లిదండ్రులు సోదరుడు గట్టిగా స్టూడెంట్స్ కి చెప్పడం జరిగింది. ఏమని, మమ్మల్ని ఈ రొంపులోకి లాగొద్దు, మీ పాలిటిక్స్ లోకి మమ్మల్ని లాగొద్దు, దయచేసి మాకు సాఫీగా మా అబ్బాయిని అప్పగిస్తే మంచిది, ఆ ఏర్పాట్లు చేయండి అని రిజిస్ట్రార్ గారిని అడగడం. ఈ చర్చలు జరుగుతున్నప్పుడు ఆ కేజీహెచ్ వర్గంతో రిజిస్ట్రార్ గారు వాళ్ళు మాట్లాడుతుండగా మూకుమ్మడిగా ఒక 350 మంది వచ్చి ఈ రూమ్ లో పట్టడానికి అవకాశం లేకపోయినా కూడా చాలా మంది వీసీ ఛాంబర్ మీద అటాక్ చేసి రావడం జరిగింది. నేను మాట్లాడడానికి అవకాశం కూడా లేదు. ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఏకవచనంతో చాలా ఫిల్తీ లాంగ్వేజ్ తో మాట్లాడుతూ అసభ్య పదాలతో చాలా ఇది ఐఐటి కాదు అంటే ఒక బయట నుంచి వీసీ వస్తే తట్టుకోలేమన్నంతగా చాలా అది నాకు కనపడింది వాళ్ళు. ఎందుకని నాకు తెలియదు. నేను ఎంతో చెప్పినా కూడా ఎటువంటి ప్రణాళికలు చేశానని చెప్పడానికి కూడా వినడానికి కూడా. అప్పుడు మళ్ళా విద్యార్థి తండ్రి సోదరుడు ఇక్కడ వచ్చి మళ్ళా గట్టిగా ఒకసారి ఏం చేసే వాళ్ళతో మీరు మాట్లాడి మాకు మా అబ్బాయిని తొందరగా ఎక్కిస్తే మంచిదని చెప్పినప్పుడు నేను వాళ్ళని కూడా తీసుకుని ఏజెన్సీకి వెళ్ళి అక్కడ సూపరింటెండెంట్తో మాట్లాడి కూర్చుని అక్కడ ఉన్న ఫార్మాలిటీస్ ఏమైతే ఉన్నాయో పోలీస్ వాళ్ళు, యూనివర్సిటీ వర్గం, కేజీహెచ్ సూపరింటెండెంట్ ఆఫీసు కోఆర్డినేషన్తో అరౌండ్ 9:30కి విద్యార్థిని చెప్పారు. ఇప్పుడు
ఒకేసారి అంతమంది రావడం జరిగింది. అంటే వాళ్ళు చెప్తున్న వెర్షన్ ఏంటంటే ఆక్సిజన్ లేదు, డిస్పెన్సరీలో మినిమం సదుపాయాలు లేవు. ఓవరాల్ గా అటు క్యాంటీన్ కావచ్చు, లేకపోతే టాయిలెట్స్ కానీ ఎక్కడ సరైన వసతులు లేవు. వీసీ గారు చెప్పుకునే అవకాశం ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు ఆ బయట కామెంట్ చేయడం జరుగుతుంది. బయట అదే ప్రచారం చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం సార్ అసలు? హాస్పిటల్ వరకు అయితే నెల రోజుల క్రితం నుంచి రివ్యూ చేసి హాస్పిటల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నది పోస్టర్ రూపంలో అందరికీ తెలియజేయడం జరిగింది. హాస్పిటల్లో ఇప్పటికీ మ్యాన్ పవర్ కొరత ఉండడం అది ఒప్పుకుంటాను. దానికి హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ వేసి వాళ్ళని మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్స్, అలాగే విద్యార్థులకి హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా అడ్మిషన్ లో భాగంగా పొందుపరచగలము దానికి కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇక హాస్టల్స్కి వచ్చేసరికి మీకు నేను ముందు నుంచి అందరికీ మనవి చేసేది ఏంటంటే, నేను జాయిన్ అయిన తర్వాత స్వయంగా నేను 20 రోజులు ప్రతి హాస్టల్లో భోజనం చేసి అక్కడ నేను స్వయంగా హాస్టల్ కిచెన్ డైనింగ్ వీడియోలు తీసుకుని ఆ ఫోటోలు వీడియోలు మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ చూపించడం జరిగింది. తర్వాత ప్రణాళిక వేసి సమ్మర్ వెకేషన్ లోగా కిచెన్ డైనింగ్ రెనోవేషన్స్ గర్ల్స్ హాస్టల్లో కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత వాష్రూమ్స్ రెనోవేషన్ కి ప్రణాళిక రూపొందించి అది ఫేజ్ వైజ్ అవుతుంది. బాయ్స్ హాస్టల్ ఎస్టిమేషన్స్ కొంత టైం తీసుకుంది. సమ్మర్ వెకేషన్ అయిపోయాక వాటి టెండర్స్ కూడా వేసి ఇప్పుడు బాయ్స్ హాస్టల్లో కిచెన్ డైనింగ్ రెనోవేషన్స్ అవుతుంది. అలాగే వాళ్ళు ఇచ్చిన ఏవైతే ఫుడ్ హైజీన్ గురించి వాటి గురించి మాట్లాడారో ప్రతి హాస్టల్లో స్టూడెంట్ కమిటీస్ వేసి వాళ్ళ ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయమని చెప్పి సర్వింగ్ యుటెన్సిల్స్ వేరు, వన్ డే యుటెన్సిల్స్ వేరు, సర్వింగ్ యుటెన్సిల్స్ హైజీనిక్ కండిషన్స్ లో ఉండి స్టీల్ హాట్ ప్లేట్స్ పెట్టాలని చెప్పి, అలాగే ఆప్రన్స్, క్యాప్, హ్యాండ్ గ్లౌస్ ప్రోటోకాల్స్ కూడా తీసుకొచ్చి హైజీన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ 120 మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చొని సెనెట్ హాల్లో మాట్లాడడం జరిగింది. ఎప్పుడైనా స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ వస్తే తప్పకుండా మాట్లాడడం జరుగుతుంది. కాకపోతే స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ రాకుండా ఒక మూకుమ్మడిగా విద్యార్థులు చాలా సార్లు ఎంత చెప్పినా కూడా వినకుండా చాలా సార్లు రకరకాల గ్రూపులతో రావడం జరుగుతుంది. అప్పుడు మేము మా విద్యార్థులు ఎవరు బయట వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయడం చాలా కష్టతరం అవుతుంది. అయినా కూడా మేము ఏ విధమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోకుండా అప్పటికీ కూడా వాళ్ళతో నేను వచ్చిన ప్రతిసారి మాట్లాడుతున్నాను. అందువల్ల స్టూడెంట్ సమస్యలు వినటం లేదని నేను ఖండిస్తున్నాను. సార్, మీరు వచ్చిన దగ్గర నుంచి చాలా డిఫరెంట్ గా నడుస్తుంది ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ శతాబ్ది ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరిగి మీ ప్రణాళికలు చేస్తారు, ఒకటి కమిటీలు కూడా వేస్తున్నారు. బట్ ఈ టైంలో మీకు వచ్చే గుడ్ విల్ కోస్తా కావాలని పొలిటికల్ గా ఎవరైనా చేస్తారని చెప్పి మీకు అనిపిస్తుందా? అంటే ఎవరైనా ఇది పొలిటికల్, మీరు అన్నట్టు ఇప్పుడు పొలిటికల్ గా ఏమైనా నడుస్తుందా? కావాలని దురుద్దేశపూర్వకంగా ఇంత అడగడం ఏం చేస్తుంది అనిపిస్తుంది? అంటే మీ నివేదిక ఏమైనా అట్లాంటి వస్తుందా? యూనివర్సిటీ వర్గంలో ఒక వేగుల్లా నివేదిక సమర్పించడం కష్టం అవుతుందండి తెప్పించుకోవడం. కానీ ఇక్కడ వాతావరణం విశ్వవిద్యాలయం విద్యార్థుల కోసం ఉంది. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ జాయిన్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా అదే ప్రణాళికలు వేస్తూ అకాడమిక్ గా అవనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనండి. ఈ రోజు మీరు చూసినట్టయితే ఎన్ని డిపార్ట్మెంట్స్, ఎన్ని హాస్టల్స్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. పబ్లిక్ డొమైన్ లో ఉంది. టెండర్స్ ఎన్ని వేసామో ఆ టెండర్ పనులు ఎంత ట్రాన్స్పరెంట్ గా అవుతున్నాయో అవన్నీ చూడొచ్చు. శతాబ్దోత్సవాల గురించి చెప్పేటైతే నేను వచ్చినప్పటికీ శతాబ్దోత్సవాల కోసం అని ఒక ప్రణాళిక ఉన్నది లేదు. అందువల్ల నేను వచ్చి ఆ టైంలో ప్రణాళిక తీసుకుని అందరినీ భాగంగా చేసుకుని కమిటీలు వేసి ఇప్పుడు చాలా అకాడమిక్ కార్యక్రమాలు అవుతున్నాయి. మొన్న సెప్టెంబర్ 5th కూడా ఘనంగా సైన్స్ కాన్క్లేవ్ ప్రకటించాం. మొన్న ఒక 4 hours ప్రిన్సిపల్స్, డీన్స్, హెడ్స్ తో శతాబ్దోత్సవాల కోసం వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అనేక కార్యక్రమాలు రూపొందించాం. త్వరలో ఆల్మనీ వాళ్ళతో కూడా చర్చించి వాళ్ళని శతాబ్దోత్సవాలు ఎలా భాగంగా చేయాలి, వాళ్ళ నుంచి సహాయం ఎలా పొందాలి అనే ప్రణాళిక కూడా రచించడం జరిగింది. ఫస్ట్ టైం స్టూడెంట్స్ కొన్ని అప్పీల్స్ తో వచ్చినప్పుడు వాళ్ళ రివ్యూ చేసి అవన్నీ చేయడానికి ప్రణాళిక చర్చించినప్పుడు వెరీ నెక్స్ట్ డే కొంతమంది పొలిటికల్ గ్రూప్ రావడం జరిగింది. వాళ్ళు టైం ఇచ్చి రాకుండా మీటింగ్ లో ఉన్నప్పుడు ఒక 150 మంది బాగా దౌర్జన్యంగా వచ్చి బీసీ ఛాంబర్ని అటాక్ చేయడం. అప్పుడు కూడా ఎంతో శాంతియుతంగా 2 నిమిషాల్లో నేను చెప్పిన దాని ఎక్స్ప్లెనేషన్కి వాళ్ళు వెంటనే ఫోటో తీసుకుని వెళ్ళడం జరిగింది. అయినా కూడా దాంతో సంతృప్తి చెందక వేరే నాయకులు
ఆ, ఇంకా ఎక్కువ మంది లోపలికి అలో చేయాలని చెప్పి దౌర్జన్యం చేసి మళ్ళీ వాళ్ళు రావడం జరిగింది. అయినా కూడా నేను అంతే సమయంగా వాళ్ళకి చెప్పాను, మీరు ఎప్పుడైనా వస్తానని తెలియపరిస్తే తప్పకుండా మేము మా సెనెట్ హాల్లో కూర్చోబెట్టి మాట్లాడతాం, కానీ మీటింగ్ సమయంలో టైం ఇవ్వకుండా ఇలా దౌర్జన్యం వస్తే కొంచెం కష్టం అవుతుందని చెప్పి పంపించారు. మరి ఆ తర్వాత ప్రతి ఆ, ప్రతి 3 వారాలకు ఒకసారి ఇలా ఒక అజిటేషన్ మోడ్ లో విద్యార్థులు రావడం అన్నది విశ్వవిద్యాలయానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ శతాబ్దోత్సవాల టైంలో పర్సెప్షన్ చాలా మంచిది, చాలా ముఖ్యం. ఇటువంటివి జరగడం పర్సెప్షన్ కి దెబ్బతీస్తుంది. ఈ కార్యక్రమాల్లో అవి చేసుకుని వెళ్తున్నప్పుడు కన్స్ట్రక్టివ్ గా వెళ్ళే ఆలోచన విద్యార్థులకు కానీ ఉన్నట్టయితే తప్పకుండా మాతో భాగస్వామి అవ్వాలి. కానీ విద్యార్థి మోకగా వచ్చినప్పుడు ఎవరో కూడా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడటం లేదు. ఈ రోజు ఈ డెడ్ లైన్ లో చేయకపోతే బాండ్ ఇవ్వండి, రిజైన్ చేయండి అని అడగడం అది విద్యార్థుల లక్షణం కాదని నా అభిప్రాయం. ముఖ్యంగా ఈ 2 రోజులు వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా ఈ వీసీ రిజైన్ చేయాలని. నాకైతే పర్సనల్ గా ఇలా విద్యార్థులు అడగడం నాకు చాలా ఆశ్చర్యకరం. ఒక వైస్ ఛాన్సలర్ ని ఒక సబార్డినేట్ కి టైం లైన్ ఇచ్చి ఈ టైంలో ఫినిష్ చేయకపోతే నీ మీద యాక్షన్ తీసుకుంటా అన్నట్టుగా అడగడం వైస్ ఛాన్సలర్ పదవికి అది మంచిది కాదని, ఫ్యూచర్ లో ఇటువంటి కల్చర్ రావడం మంచిది కాదని అభిప్రాయం. తప్పకుండా దీని మీద నేను ఛాన్సలర్ గారికి అప్పీల్ పెడతాను. ఇప్పుడు మీరు చెప్పినట్టే వాళ్ళ ప్రధాన డిమాండ్ మూకుమ్మడికి వచ్చిన తర్వాత ధర్నా చేసిన టైంలో కూడా రాజీనామా చేయాలి, వీసీగా రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్తో వాళ్ళు ధర్నా చేశారు. అంటే ఈ విద్యార్థులతో పాటు బయట వ్యక్తులు ఏమైనా ఉన్నారా, పూర్తిగా విద్యార్థులు ఉన్నారా? అసలు ఆ నినాదం ప్రధాన కారణంతో ఎందుకు వచ్చింది? జనరల్ గా ఇక్కడ జరుగుతున్న ఇష్యూని పక్కన పెట్టి వీసీ గారు రాజీనామా చేయాలని చెప్పి ప్రధాన స్లోగన్తో కూడా ధర్నా నడిచిన అంశం చూస్తాం. సో దాని మీరు ఏం చెప్తారు సార్? ఈ రోజు నేను చూసినట్టయితే తప్పకుండా విద్యార్థులు కాకుండా బయట వాళ్ళు కూడా ఉన్నారండి. పార్టీ పేరు నేను చెప్పగలను, కానీ ఇది వరకు వచ్చిన పార్టీలోనే ఉన్న స్టూడెంట్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు ఈ రోజు కూడా ఉండడం జరిగింది. అందువల్ల నేను ఇది మా యూనివర్సిటీ స్టూడెంట్ వాళ్ళ జెన్యూన్ ప్రాబ్లం వాళ్ళు వచ్చి మాట్లాడితే నేను నెరవేర్చడానికి వాళ్ళతో మాట్లాడడానికి సుముఖంగా ఉన్నాను. కానీ వాళ్ళు వేరే వాళ్ళు తీసుకుని రావడం మాకు చాలా ఇబ్బందికరం. అటువంటి చర్యలకి విద్యార్థులకు సపోర్ట్ చేయకుండా ఉండాలని ఆలోచిస్తాను. సో ఈ రోజు జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. అసలు ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఏ విధంగా సఫలం చేసే విధంగా మీరు అడుగు అయిపోతున్నారు? అంటే ఏం డిమాండ్స్, ప్రధాన డిమాండ్స్, అది ఏ విధంగా జరగబోతుంది ప్రణాళికబద్ధంగా? వాళ్ళ ముఖ్యమైన డిమాండ్ స్టూడెంట్ డిస్పెన్సరీ, క్యాంపస్ డిస్పెన్సరీలో ఆరోగ్యపరమైన మౌలిక వసతుల గురించి ఇచ్చారండి. అందులో చాలా వరకు ఉన్నాయి, ఎక్సెప్ట్ మ్యాన్ పవర్ తప్ప మిగిలినవన్నీ ఉన్నాయి. అలా కాకుండా క్యాంపస్ 2 భాగాలుగా ఉంది, సౌత్ క్యాంపస్, నార్త్ క్యాంపస్. నార్త్ క్యాంపస్ లో ఎక్స్రే యూనిట్ ఉంది, సౌత్ క్యాంపస్ లో లేదు. కానీ ఒక యూనివర్సిటీ అన్నాక అందులో ఉన్న సర్వీస్ అందరూ ఉపయోగించుకునేలా ఉండాలి. కానీ ఇక్కడ సౌత్ క్యాంపస్ వేరు, నార్త్ క్యాంపస్ వేరు. సౌత్ క్యాంపస్ లో ఉన్న వాళ్ళు నార్త్ క్యాంపస్ వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది అని విద్యార్థులు ఇక్కడ ఒక ఎక్స్రే యూనిట్ అన్నారు. అటువంటిది టెక్నికల్ గా ఎంత టైం తీసుకుంటుంది అన్నది ప్రణాళిక రచించాలి. ఈ సందర్భంగా నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ డిప్లాయ్ చేసి సపోర్ట్, అలాగే కలెక్టర్ గారి తరఫున ఒక కమిటీ వేసి డిసిఓ గారు వచ్చి మొత్తం ప్రణాళిక ఏంటి, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏంటి తెలుసుకుని వెంటనే కలెక్టర్ గారు స్పందించి 3 మెంబర్ కమిటీ వేశారు. వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ మౌలిక వసతుల గురించి చర్చించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, టెక్నికల్ గా ఎంత సమయం పడుతుందని అసెస్ చేసి మాకు ఇస్తే అది ఇంప్లిమెంట్ చేసి ఆ సదుపాయాలన్నీ కల్పించడానికి మేము పట్టుబడ్డాం. ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు గురించి వాళ్ళు తగ్గించమని పట్టుబడుతున్నారు. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలంటే 2019లో ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే రివిజన్ జరిగిందో అది 2024లో అప్పటి వైస్ ఛాన్సలర్ గారు ఆ సంవత్సరం ఒక్క సంవత్సరానికి కన్సెషన్ ఇవ్వడం జరిగింది. 2024 అది ఇంప్లిమెంట్ అయ్యాక మళ్ళీ పాతదే ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. దాన్నే మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు విద్యార్థులు వచ్చి ఫీజు తగ్గించమని అడుగుతున్నారు. కానీ ఈ పరీక్ష కండక్ట్ చేయడానికి ఎంత రిసోర్స్ అవసరం, ఎంత అన్నది ఎస్టిమేట్ చేయకుండా అబ్రప్ట్ గా తగ్గించకుండా పెంచడం కానీ చేయడం కష్టం. అందువల్ల మా ఒక కమిటీ వేసి వాళ్ళు కూలంకషంగా అధ్యయనం చేశాక చేస్తామని. ఎట్లాగా రేపు దసరా హాలిడేస్ ఈ 10 days లో ఏమైనా వాళ్ళ సమస్యలు ఎంతవరకు పరిష్కార దిశగా అడుగు అయిపోతున్నారు? అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది? దసరా హాలిడేస్ విద్యార్థులకి ఏంటి యూనివర్సిటీ పనిచేస్తుంది కాబట్టి ఎక్సెప్ట్ ఒక 3 రోజులు తప్పకుండా మేము ఈ రోజు విద్యార్థులు వెళ్ళిపోయిన వెంటనే కూర్చొని చర్చించడం జరిగింది. ఈ దాని గురించి కమిటీ ఆల్రెడీ
చర్చిస్తున్నారు. అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు కూలంకషంగా అధ్యయనం చేసి వెంటనే తదుపరి ప్రణాళిక ఇచ్చిన వెంటనే మేము ఏవైతే ప్రొక్యూర్మెంట్స్ అవసరం ఉన్నాయో వెంటనే వేస్తాం. నిన్న రాత్రి వెబ్ అడ్వర్టైజ్మెంట్ అలాగే న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఈ రోజు రేపు మెడికల్ ఆఫీసర్స్, కన్సల్టెంట్ మెడికల్ ఆఫీసర్స్, ఫార్మసిస్ట్, నర్సులకి వాకిన్ ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడే నాకు అందిన వార్త ఏంటంటే మా సెనెట్ హాల్లో ఆ ఇంటర్వ్యూస్ కోసం కనీసం 10 మంది వచ్చి ఉన్నారు. సో తప్పకుండా మేము దీన్ని ముందుకు తీసుకుని యూనివర్సిటీ కార్యవర్గం దీన్ని వీలైనంత తొందరగా సాల్వ్ చేయండి. ఫైనల్ గా ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా ఫైనల్ గా ఏ విధంగా చేయబోతాం, అండ్ బయట వాళ్ళు కూడా వచ్చి ఈ ఇష్యూలో పాల్గొన్నట్టు మీకే కనిపించారు కొంతమంది పొలిటీషియన్ కావాలి, అదర్ పార్టీస్ సంబంధించి కానీ విద్యార్థులతో మమేకమై ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అలాగే ఉండబోతుంది. అండ్ బయట వారు యూనివర్సిటీలో రాకుండా ఏం చేయాలనుకుంటున్నారు, అండ్ విద్యార్థులు ప్రముఖంగా వచ్చి వాళ్ళు చక్కగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రణాళిక కలుగుకుంటే బయట వాళ్ళు వచ్చి ఇట్లాంటి పాలిటిక్స్ చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి. సో దాని మీద మీరు ఏం చెబుతున్నారు? నేను ఇందాక మీకు చెప్పినట్టు ప్రతి హాస్టల్లో హాస్టల్ కమిటీస్ పెట్టడం జరిగింది. అలాగే యూనివర్సిటీలో కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది తీసుకొచ్చి పబ్లిష్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరిగింది. మూకుమ్మడిగా 500 మంది వస్తే ఎవరో కనలేరు. అందువలన ఈ స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ ద్వారా చీఫ్ వార్డెన్స్ కి తెలియజేయాలి, చీఫ్ వార్డెన్స్ ద్వారా ప్రిన్సిపల్ కి తెలియజేయాలి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, అలా ఒక హైరార్కీ తీసుకొచ్చి చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ అది ఫాలో అవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. అలా కాకుండా మూకుమ్మడిగా బయట వాళ్ళతో తీసుకొని వస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులుగా ఉండి ఎమికబుల్ గా సాల్వ్ చేసుకుంటే మన విశ్వవిద్యాలయం తప్పకుండా ఈ శతాబ్దోత్సవాల సందర్భంగా అభివృద్ధిలోకి వెళ్తుంది. అలా కాకుండా విద్యార్థులు వేరే మొక్కలతో మూకుమ్మడిగా ఇలాంటివి వచ్చి దౌర్జన్యం చేస్తే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని వినడానికి ఒక కమిటీ వేసి ఎక్కువ టైం అవ్వకుండా ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో అవడానికి ఒక కమిటీ త్వరలోనే. రైట్, ఇది చూసాం కదా, ఏదైతే విద్యార్థులకు సంబంధించి చర్చలు సఫలం జరిగాయి, ఏదైతే కలెక్టర్ గారి నేతృత్వంలో 3-man కమిటీ కూడా ఈ రోజు వాళ్ళతో సమావేశం జరిగింది. త్వరలోనే వారు సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా పూర్తి స్థాయిలో రెక్టిఫై ఏ విధంగా దిశగా అడుగు వేస్తున్నాం, అదేవిధంగా బయట వాళ్ళు కూడా వచ్చి యూనివర్సిటీలు ఇబ్బందికర పరిస్థితి నెలకొల్పుతున్నారు. అట్లాంటి వారిపై ఈసారి ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ పరంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తు అంతగానే ఉంది కాబట్టి వారి భవిష్యత్తు మరింత బాగుపడాలి, మరింత ఉత్తేజంగా ఉండాలి కాబట్టి వారికి కావాల్సిన అన్ని ప్రణాళికలతో పాటు వారికి కావాల్సిన ఏదైతే ప్రధాన డిమాండ్ ఉన్నాయో వాటికి సంబంధించి నూతన కమిటీ కూడా వేయడం జరిగింది చెప్పుకోవడం మనతో పాటు VC రాజశేఖర్ చెప్పడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.